తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అంచు వేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశ నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతాన్ని చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయనలో ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నా. ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్ని అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్న ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగి, మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన దక్కలేదు. ఎట్లా అన్నా, నీ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నా. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నారా? సరే వినప్పుడు మన బలమేందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. ఇక ఢిల్లీ కూర్చొని కాదు, మీరే మా కళ్ళకి కావాలి. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, బిర్ర బీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం. మా బహుజనుల సమక్షంలో జారీ చేస్తున్నా. దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూలాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే. గ్రామాలలో మా బలైన రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకు ఉన్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాలలో బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. మీరందరూ ఏకమై
రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎట్లా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్ మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేస్తున్నాం సోదరులారా. నేను గౌరవంగా ఉన్నాం, మీ గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది మా బహుజనులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.